చాలాసార్లు మన పిల్లల విషయంలో జాగ్రత్తలు చెప్తుంటాం. నాయనా నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్త, అమ్మా నువ్వు వచ్చేటప్పుడు జాగ్రత్త, ఇలాంటి జాగ్రత్తలు వారికి బోధిస్తూ ఉంటాం. అలాగైతే ఆ ప్రభులో వారిని నమ్మిన మన విషయంలో దేవుడు ఎలాంటి జాగ్రత్తలు మనకు రాయించాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు, తాను నిలుచున్నానని తలంచుకొని ప్రతివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏసావు లాంటి భ్రష్టుడు మీలో ఎవడైనను ఉన్నాడా అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకు ఇన్ని జాగ్రత్తలంటే మన విశ్వాసాన్ని చెరిపివేసే సాతానుడు ఉన్నాడని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక అపవాదిని గద్దించుడి, వాడు మీదటి నుండి పారిపోవునని మనం చూస్తున్నాం. కనుక ఈ లోకంలో బ్రతికినంత కాలము దైవ వాక్యాన్ని మనము చదువుకుంటూ దైవ లేఖనాలను ఆధారం చేసుకుని జాగ్రత్తగా బ్రతుకున్నట్లు దేవుడు సహాయము చేయునుగాక. ఆయన నామానికి మహిమ కలుగునుగాక.